నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఇవాళ మనతో స్టూడియోలో మాట్లాడడానికి విశ్లేషకులు, సీనియర్ విశ్లేషకులు భరద్వాజ గారు. నమస్తే భరద్వాజ గారు. ఈ మధ్య 2 రోజుల క్రితం సిపిఐ మావోయిస్ట్ మిలిటరీ కమిషన్ చీఫ్ దేవుజీ, సెంట్రల్ కమిటీ మెంబరు మల్లా రాజిరెడ్డి, ఇంకొక 2 నాయకులు దామోదరు, గంగన్న లొంగిపోయారు. అంతకుముందు చంద్రన్న అనే తను లొంగిపోయాడు. అంతకుముందు చాలా మంది లొంగిపోయారు. మహారాష్ట్రలో వేణుగోపాల్ కావచ్చు, చాలా మంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం పేపర్లలో దాదాపు ఫ్రంట్ పేజీ వార్తలు అయిపోయింది. మావోయిస్టుల పని అయిపోయింది. ఇక మావోయిజం లేదు తెలంగాణలో కానీ దేశంలో కానీ మావోయిజం లేదు అని మాట్లాడుతున్నారు. నిజంగానే వీళ్ళు లొంగిపోయినంత మాత్రాన మావోయిస్టులు చేస్తున్న పోరాటం అంతరించిపోయినట్టేనా? లేదండి. అంటే ఇక్కడ మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే, మీడియా నుంచి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపు చేయటం కోసం విపరీతమైనటువంటి కృషి జరుగుతోంది. అది మనకి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. దేవ్జీ ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు, మేమందరం ఒకే చోట ఉండి వచ్చిన వాళ్ళం కాదు, రకరకాలుగా ఇక్కడికి వచ్చామని. కాబట్టి అరెస్ట్ అయిన సందర్భంగా ఇమ్మీడియట్గా మీడియాతో ఏం రాయించాలో ఏం చెప్పాలో కూడా వీళ్ళు చెప్పేసి ఆయన లొంగుబాటలో ఉన్నారు అని చెప్పి, లొంగిపోతున్నారు, 2 రోజుల్లో లొంగిపోతున్నారు, 3 రోజుల్లో లొంగిపోతున్నారు, అయిపోయింది, ఈయన లొంగుబాటుతో దాదాపుగా కగార్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పి కథనాలు వండి వార్చటం అనేది, అలాగే జనాల్ని ప్రిపేర్ చేయటం, ప్రజల మనసుల్లో ఆ నేరేటివ్ని స్థిరపరచటం కోసం విపరీతంగా కృషి జరిగింది. ఇలా ప్రభుత్వం ఏదనుకుంటుందో దాన్ని ప్రజల మెదళ్లలోకి ఎక్కించటం కోసం మాత్రమే మీడియా పనిచేస్తుంది. ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి వార్తలు పబ్లిష్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడటం లేదు. పరిస్థితి విచిత్రమైన పరిస్థితి. మనం ఎమర్జెన్సీ రోజుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఆ రోజుల్లో పేపర్లు సాయంత్రం 4 వచ్చేవి. అంటే మార్నింగ్ వాళ్ళు రాసినటువంటి వార్తలు మొత్తం పేపర్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత కాపీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు చూసి ఏం పర్వాలేదు అనుకుంటే అది చేసుకునేవాళ్ళు. ఆయన అభ్యంతరం చెప్పిన వార్తలు పీకేసి ఆ ఏరియా బ్లాంక్గా ఉంచి పబ్లిష్ చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, కనీసం అప్పుడు రాయటానికి ఒక స్వేచ్ఛ ఉంది మీడియాకి. వీళ్ళు రాసిన వార్తల్లో ఏది ఉంచాలో ఏది తీయాలో వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు పేపర్ ఎలా ఉండాలి, ఛానల్ ఏం మాట్లాడాలి అనేది కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇది పరిస్థితి. మొన్న అంటే చాలా వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు పట్టించుకోవడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మనం మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, అయిపోయింది, మావోయిస్టు పార్టీ కథ ముగిసింది, ఇలాంటివన్నీ కూడా జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. కానీ అది మావోయిస్టు పార్టీ, అది ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పార్టీ నిర్మాణం. ఉద్యమాల నుంచి వచ్చిన నిర్మాణం ఉద్యమాలు లేని కాలంలో మాత్రమే ఉండదు. దాంతో పని ఉంది సమాజానికి. ఇంకా స్టిల్ ఈ దేశంలో ప్రజలు సమస్యలతో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో జనాలు ఉన్నారు. ఇంతకు ముందు ఎవరికైనా సమస్య వస్తే ఇంట్లో సమస్య వచ్చినా కానీ పక్కవాడితో మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. తండ్రి సహకారంతోనో తల్లి సహకారంతోనో పిల్లలు తమ సమస్యల్ని పరిష్కరించుకోగలిగేవాళ్ళు. అలాగే తండ్రికి ఏదైనా సమస్య వస్తే పిల్లల సహకారంతో పరిష్కరించుకోగలిగేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళని వ్యక్తులుగా చీల్చేసి, ఎవరి షెల్లో వాళ్ళని బంధించి, రకరకాల పద్ధతుల్లో హింస జరుగుతోంది. రాజ్యం వైపు నుంచి, మార్కెట్ ఎకానమీ నుంచి. ఈ జరుగుతున్న హింసల్ని అడ్రస్ చేయటం కోసం ఒక గొంతు అవసరమైతే సమాజంలో బలంగా ఉంది. తిరుగుబాట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. విప్లవ పరిస్థితులు అంటే, భారతదేశంలో రకరకాల ఉపాధి కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు, ఉపాధి దొరకని వాళ్ళు ఉన్నారు, వేరే ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళటం అనేది ఒక ప్రోగ్రామ్గా ఉండేది ఇంతకుముందు. అమెరికా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ వాళ్ళనే గెంటేస్తున్నారు అనే పరిస్థితి. ఇలా రకరకాల సంక్షోభాలు ఉన్నాయి జీవితాల్లో. ఈ సంక్షోభాలను అడ్రస్ చేసేటువంటి ఒక గొంతు కోసం చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి రెండోది మైనింగ్. ప్రజలెవరికి కూడా సొంత ఆస్తి లేకుండా చేస్తున్నారు. సొంత ఆస్తి అంటే కార్పొరేట్ సోషలిజం అనే పేరుతో ఎవరికి సొంత ఆస్తులు లేకుండా, మీ ఆస్తులు కార్పొరేట్లకు అప్పచెప్పండి, కార్పొరేట్లు మిమ్మల్ని చూసుకుంటాయి
అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. మన బిల్ గేట్స్ వచ్చింది కూడా అందుకే. ఆయన ల్యాండ్ గ్రాబర్గా మారాడు. ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారానికి అనుగుణమైనటువంటి పంటలు పండించడం కోసం ఆయన ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి భూములు తీసుకుంటున్నాడు. ఆ భూములు తీసుకోవడం కోసమే ఆయన వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి వెళ్ళాడు. మన ప్రోగ్రాం అది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వాసితులు అయిపోతున్న ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ అనివార్యంగా ముష్టివాళ్ళుగా మారతారు. విపరీతంగా ఆస్తులు లాగేసుకుంటున్నారు. జనాలకి సరైన ఉపాధి మార్గాలు చూపించడం లేదు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో సామాన్యుడి జీవితం అయితే ఉంది. పేదలు ఎక్కడైనా ఇల్లేసుకుని బతికేయచ్చు అని అనుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ భూముల్లో వేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చేవాళ్ళు గతంలో. పోరంబోకు భూముల్లో పట్టాలు ఇల్లు వేసుకుంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీఫారాలు ఇచ్చేవాళ్ళు, తర్వాత ఎప్పుడో పట్టాలుగా దాన్ని స్థిరీకరణ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ భూములు ఉన్నది చాలా స్పష్టంగా కార్పొరేట్లకు ఇవ్వడం కోసం తప్ప పేద ప్రజలు ఆక్రమించుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వటానికో లేకపోతే పేద ప్రజలకి ఇళ్ళు నిర్మించి ఇవ్వటానికో లేవు ప్రభుత్వ స్థలాలు అని చాలా స్పష్టంగా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నది భారతదేశంలో విప్లవ పరిస్థితి ఉంది, పోరాడే పరిస్థితి ఉంది, ప్రజలు కోరుకుంటున్నారు. మరొక వైపు సాయుధ పోరాటం ఓడిపోయింది అనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు సాయుధ పోరాటం ఓడిపోయింది అనేది నిజమే అయితే, ఇక పనికిరాదు ఈ దేశానికి సాయుధ పోరాటం అనేది నిజమే అయితే, పార్లమెంటరీ చట్టంలో మాత్రమే, పార్లమెంటరీ రాజకీయ చట్టంలో మాత్రమే మీరు అంటున్న ఈ పోరాటాలు జరగాల్సి ఉందా? ఒకటండి, సాయుధ పోరాటం అని కావాలని మాట్లాడుతున్నారు కానీ నక్సలైట్లు ఆయుధాలు పట్టుకుని మొదలు పెట్టలేదు. వాళ్ళు నిరాయుధంగానే గ్రామాలకు వెళ్ళారు. నిరాయుధంగానే గ్రామాలకు తరలి అక్కడ ప్రజలకి వాళ్ళు చెప్పిన రాజకీయం ఏమిటి? వాళ్ళు మీరు అర్జెంటుగా తుపాకులు పట్టుకొని రోడ్డు మీదకి రండి అని చెప్పాల. పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు, ఇప్పటి మావోయిస్ట్ పార్టీకి ముందు దశ, దానికి ముందు ఉన్నటువంటి ఎంఎల్ పార్టీ కావచ్చు, పర్టికులర్గా పీపుల్స్ వార్ పార్టీ గో టు విలేజ్ క్యాంపెయిన్కి వెళ్ళిన దళాలకి గ్రామాల్లో ఏం చెప్పాలో ఒక టెక్స్ట్ చెప్పింది. మీరు అక్కడ ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వండి. మీ సమస్యల మీద మీరు మాత్రమే పోరాడాలి. మీ సమస్యలు మీరు పోరాడితే పరిష్కారం అవుతాయి తప్ప ఎవరో ఏదో చేసి పెడతారు మీకు అని అనుకోకండి. మీ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా, మీకు భూమి లేదు, భూమి కోసం మీరు రండి. మీరు రంగంలోకి దిగితే మీతో పాటు మేము కూడా నిలబడతాం. అంటే ప్రజలకి ముందు ఉండటము తప్పే, ప్రజలకు వెనక ఉండటము తప్పే, ప్రజలతో ఉండటం అనేది మా రాజకీయం. కాబట్టి మీరు కదలండి, మీతో పాటు మేము ఉంటాం అని చెప్పండి అని చెప్పేవాళ్ళు స్పష్టంగా. అంతే తప్ప ఆయుధాలు పట్టుకోండి రోడ్డు మీదకి రండి అని చెప్పలా. కాబట్టి సాయుధం అనేది అనవసరంగా టెర్రరైజ్ చేసి ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనే పద్ధతిలో నేరేట్ చేయటం కోసం సాయుధ పోరాటం అనేది కీలకం. వాళ్ళ ఆయుధాలు వదిలేసి వచ్చేస్తే స్వాగతం పలికేసి హక్కును చేర్చుకుంటారని మాట్లాడేది చాలామంది. అసలు ఆయుధం లేకపోతే అసలు మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది. అమిత్ షా గారే అడవులకు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి వీళ్ళతో ఓ పార్టీ పెట్టిస్తాడు అన్న టోన్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది దుర్మార్గం. ఇది కాదు, అసలు సాయుధం అనేది కాదు. పోరాటం అనేది ఉండకూడదు. ఎనీ ఫామ్, ఏ రూపంలోనూ పోరాటము, తిరుగుబాటు, నిరసనలు ఇలాంటివేవి భారతదేశంలో ఉండకూడదు అనేటువంటి ఒక బుల్డోజింగ్ స్ట్రక్చర్ని తీసుకొస్తున్నారు. లొంగుబాటుని దానికి ప్యారలల్గా చూపిస్తున్నారు. ఉద్యమాలు లేవు, లొంగుబాట్లు మాత్రమే ఉన్నాయి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సాయుధ పోరాటం గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు. చాలామంది బయటకు వచ్చేస్తున్నారు, సరెండర్ అవుతున్నారు, బాగానే ఉంది. వీళ్ళు మాట్లాడాల్సిన అంశం ఏంటి? వాళ్ళకి రెండో ఆప్షన్ ఇవ్వటం లేదు అనే విషయం వీళ్ళకి తెలుసు. అంటే మీరు లొంగిపోతారా లేకపోతే అదృశ్యం అయిపోతారా అని అడుగుతున్నప్పుడు జీవించటం కోసం ఒక ఆప్షన్గా వాళ్ళు లొంగుబాటును ఎంచుకునే పరిస్థితి కల్పిస్తున్నారు. కాబట్టి ఇలా చేయటం ప్రజాస్వామికం కాదు అని మీరు ప్రభుత్వానికి ఏ రోజైనా చెప్పారా? ఏది ఆయుధాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఈ ఆయుధము అని మాట్లాడటం తప్పు. చాలా స్పష్టంగా ఈ దేశంలో పోరాటాన్ని లేకుండా చేయటం, నిరసన లేకుండా చేయటం కోసం జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. దీని గురించి మాట్లాడకుండా ఆయుధాన్ని అనవసరంగా చూపిస్తున్నారు.
ఒక టెర్రరిస్ట్ వ్యవహారం లాగా చూపించేటువంటి ఒక కుట్రలో భాగమే ఈ ఆయుధం గురించి మాట్లాడటం. ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు వదిలేసే వచ్చారు, ఎలాగూ కొంతమంది ఆయుధాలతో వచ్చి సరెండర్ అయ్యారు. ఆయుధాలు వదిలేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లీగల్గా, మొన్న దేవ్జీ వాళ్ళు కూడా చెప్పారు, మేము మా రాజకీయ పందాన్ని కొనసాగిస్తాం, అదే పందాన్ని కొనసాగిస్తాం. అదే పందా కొనసాగించి లీగల్గా ఇప్పుడు ఈ దేశంలో పనిచేసే అవకాశం ఏమైనా ఉన్నదా? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్, మేము రాజకీయ పందాన్ని తప్పు అని బయటకు రావడం లేదు అనేది స్పష్టంగా చెప్పాడు ఆయన. రాజకీయ పందా మీద ఏదో జల్లి మేము దాంతో విభేదిస్తున్నాం అన్న ధోరణిలో ఎవరూ మాట్లాడలేదు మొన్న సరెండర్ అయినటువంటి వాళ్ళు. మేము బయటకు వచ్చి లీగల్ ఫ్రేమ్వర్క్లో మేము చేయగలిగింది చేస్తామన్నారు. నిజానికి పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు, ఎంఎల్ పార్టీ కావచ్చు, లీగల్ ఫ్రేమ్వర్క్లోనే మొదలై మళ్ళీ జనంలోకి వెళ్ళటం అనే కార్యక్రమం. అంటే జనంలోకి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టి ఇదే చెప్తారు, మళ్ళీ మీ సమస్యల మీద మీరే దెబ్బలాడాల్సి ఉంటుంది, మీరు సంఘటితం అవ్వండి, వాళ్ళు మీ మధ్య కట్టినటువంటి గోడలు బద్దలు కొట్టుకుని మీరందరూ కలిసి కూర్చుని మీ జీవితాలు మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పడం మొదలు పెడతారు అనుకుందాం. ఈ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఎంతవరకు స్పేర్ చేస్తారు వాళ్ళు, గవర్నమెంట్ ఎంతవరకు స్పేర్ చేస్తుంది అనేది కీలకం. వీళ్ళు సీరియస్గా వాళ్ళ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా జనాల్ని మొబిలైజ్ చేస్తున్నారు అనే స్పృహ వాళ్ళకి తట్టగానే ఇమ్మీడియట్గా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఆయుధం పట్టుకోవాలి. వాడు ఆయుధంతో అణిచివేసేటప్పుడు అడ్డుకోవటానికి ఖచ్చితంగా అప్పుడు ఆయుధం అవసరం అవుతుంది. అంటే ఇదే గతంలో జరిగింది కదా, జరిగింది, మళ్ళీ మొదటికి రావాలి. మళ్ళీ గతంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమైన ఆయుధం పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టినా సేమ్ అదే పరిస్థితి. అంతే. ఇక్కడ అందుకే నేను చెప్తోంది, పోరాటం అనేది ఉండద్దు అంటున్నాడు ఆయన. అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఈ దేశంలో పోరాటాలు ఉండకూడదు. ఎప్పుడైతే ఈ దేశంలోకి కార్పొరేట్లని తీసుకురావడం మొదలుపెట్టి కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల పరమావధి అని చెప్పి ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆ కార్పొరేట్లకు వీళ్ళు ఒక హామీ ఇవ్వాలి. అయ్యా, ఈ దేశంలో సకల సంపదలు, ఖనిజ సంపద, అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, అపారంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములు కావచ్చు, వీటన్నిటినీ మనం కార్పొరేటీకరణ చేద్దాము, చేయటానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు, సో మీకు అప్పచెప్తాం. మరి ఇక్కడ జనాలు ఎదురు తిరిగి మా మీద యుద్ధం చేస్తే అనే ప్రశ్న అట్నుంచి వచ్చినప్పుడు అటువంటి యుద్ధాలు లేకుండా యుద్ధాలు చేసే వాళ్ళందరినీ మేము కంట్రోల్లోకి తీసుకుంటాం అని హామీ ఇచ్చి ఆ హామీ మేరకు జరిపినటువంటి కార్యక్రమం ఇది. మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి మొదలై అమిత్ షా దగ్గరకు వచ్చాం మనం. దీనికి సుదీర్ఘ ప్రయాణం. ఈ దేశం ఎల్పిజిలోకి ఎంటర్ అయింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ఎల్పిజి కార్యక్రమంలోకి ఎంటర్ అయిన రోజే ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది అనేది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు వేణుగోపాల్, వాసుదేవరావు ఇద్దరు అనేక మందిని తీసుకొని ఆయుధాలతో సహా లొంగిపోయినప్పుడు ఈ దేవ్జీ సహా వీళ్ళందరూ వ్యతిరేకించారు లొంగిపాటు. ఇప్పుడు వీళ్ళు లొంగిపోయారు. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా? తప్పనిసరిగా తేడా ఉంది. అంటే వీళ్ళదేమో వీళ్ళు ట్రాక్ అయ్యారు, ట్రేస్ అయ్యారు, పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళ ముందుకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇందాక నేను చెప్పింది, మీరు లొంగిపోతే బతుకుతారు, లేదంటే అదృశ్యం అయిపోతారు, ఆప్షన్ మీదే, థర్డ్ ఆప్షన్ లేదు ఇక్కడ. అంటే గతంలో ఎలా ఉండేదంటే, మాట వినకపోతే కేసులు పెట్టి జైళ్లలో వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జైళ్ళు, కేసులు, గొడవ లేవు. మీరు టోటల్గా షట్ డౌన్ అయిపోయి వెళ్ళిపోతారా, లేకపోతే మిమ్మల్ని తొలగించమంటారా అనేదే ప్రోగ్రామ్గా ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు ఆ అనివార్యతలో నుంచి మేము సరెండర్ అవుతున్నాం అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు డిజైన్డ్గా వచ్చారు. అంటే ప్రభుత్వ నిర్బంధం ఉద్యమాల మీద పీక్స్కి వెళ్ళిపోయింది, ఎవరిని బతకనిచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే అడవుల్లో ఉంది ఉద్యమం, అంటే పార్టీ అడవుల్లో ఉంది, నాయకత్వం అడవిలో ఉంది. ఆ అడవుల్ని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం వాళ్ళు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. కాబట్టి టోటల్ ట్రైబల్స్ని, మొత్తం ఆదివాసీలందరినీ కూడా మావోయిస్టులుగా ముద్ర వేసింది గవర్నమెంట్.
ముద్రేసి మావోయిస్టు రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళందరినీ అడవి నుంచి తరలించేసి వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరినీ నిర్మూలించడం అనే కార్యక్రమంలో భాగంగా అడవుల్లోకి సైన్యాన్ని దింపింది. సైన్యాన్ని దింపి యుద్ధం ప్రకటించేసిన తర్వాత ఈ నిర్బంధాన్ని, ఈ యుద్ధాన్ని తట్టుకోవటం అనే దగ్గర డైలమాలోకి వచ్చి వెళ్ళిపోవటం మంచిది అనే ఒక అభిప్రాయంతో డిజైన్డ్గా వాళ్ళు బయటకు వచ్చారు. అంటే ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది లోపల నుండి డిస్కస్ చేయటం కాదు, ఎక్స్టర్నల్గా మాట్లాడే ప్రయత్నమే చేశారు వాళ్ళు రకరకాల పద్ధతుల్లో. ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వంతో కాంట్రాక్ట్లోకి వెళ్ళారు. తమని తాము కాపాడుకునేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు జరుగుతూ వచ్చారు. ఈ జరుగుతూ వచ్చినటువంటి సోను, అలాగే ఆసన్న, వాళ్లతో పాటు వచ్చినటువంటి ఆదివాసీలు రేపు ఏప్రిల్ 1వ తారీఖున వీళ్ళందరినీ, అంటే మార్చి 31తో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బహుశా ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి శిబిరాల నుంచి ఆదివాసీలని వీళ్ళని లిబరేట్ చేస్తే వీళ్ళు ఏదో ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లోకి దేనిలోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. కానీ వీళ్లతో పాటు వచ్చినటువంటి ఆదివాసీలు తిరిగి వాళ్ళ గ్రామాలకే వెళ్ళాలి, వాళ్ళ గూడేలకే వెళ్ళాలి. అంటే మళ్ళీ యుద్ధంలోకే వెళతారు వాళ్ళేమి వీళ్ళతో ఉండరు. అక్కడ ఎవరి అవసరం కోసం వాళ్ళు ఉద్యమాలు చేయక తప్పని పరిస్థితి. వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ యుద్ధంలోకే వెళతారు. ఆ యుద్ధం ఎలా ఉంటుంది అనేది మనం డిస్క్రైబ్ చేయలేం. అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి నిరసన వెల్లువ ఈ పార్టీని కంట్రోల్ చేసినంత ఈజీగా అయితే ఉండదు. మేము మావోయిస్టుల్ని నిర్మూలించాం అని చెప్పినట్టుగా ఈ దేశ ప్రజల తిరుగుబాట్లను అణిచేయగలమని చెప్పగలగటం అంత తేలికేం కాదు. అది ఆ పరిస్థితికి ఇది అంకురార్పణ జరుగుతోంది ఇప్పుడు. అది చాలా స్పష్టంగా ట్రైబల్స్ వాళ్ళు ఆదివాసీలు మాట్లాడుతున్నారు కూడా. ఇప్పుడు అతి పెద్ద పార్టీ భారతదేశంలో విప్లవానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ, భారతదేశంలో అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్న పార్టీ క్రమక్రమంగా ఇవాళ పూర్తిగా అయిపోయే దిశకు వచ్చింది అనేది ప్రస్తుతం ప్రచారం అవుతుంది. ఉండొచ్చు కొంతమంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మొదటి నుంచి వీళ్ళు విప్లవం మొదలుపెట్టి వాళ్ల పాత పందానే కొనసాగిస్తూ విప్లవాన్ని కొనసాగించడం సాధ్యమవుతుందా? డెఫినెట్గా సాధ్యం అవుతుంది. ఎందుకు సాధ్యం కాదు అంటే కొన్ని సమూహాలకి దూరం జరగటము, అలాగే ప్రస్తుత సమాజంలో ఉన్న వైరుధ్యాలని ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి, అంటే మార్కెట్ ఎకానమీ ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చినటువంటి గందరగోళాలని అర్థం చేసుకుని అధ్యయనం చేసి వీటి పరిష్కారం కోసం, అంటే రకరకాల మూఢనమ్మకాలు, అసలు విచిత్రమైనటువంటి అభిప్రాయాలు జనాల బుర్రల్లోకి తీసుకెళ్లటం కోసం, అంటే జనాల బుర్రల్ని ఆపరేట్ చేయడానికి రకరకాల విచిత్రమైన ఆపరేటివ్ సిస్టమ్స్ తీసుకొచ్చేసింది. అంటే మతం పేరుతో ఒక ఆపరేటివ్ సిస్టమ్, కులం పేరుతో ఒక ఆపరేటివ్ సిస్టమ్, ఇలా రకరకాల ఆపరేటివ్ సిస్టమ్స్ పట్టుకొచ్చేసారు. వీటిని దెబ్బ కొడుతూ ప్రజల్ని తిరిగి ఒక్కటిగా నిలబెట్టగలగటానికి ఏం చేయాలి అనే ప్రోగ్రాం డిజైన్ చేసుకుని తిరిగి ఈ సమాజంలో ఉన్నటువంటి ఒకప్పుడు వీళ్ళందరూ వీళ్ళతో కలిసి ఉన్న వాళ్ళే క్రమంగా కార్నర్ అయిపోయినటువంటి పరిస్థితి. తిరిగి ఈ విశాల సమూహాల్లోకి వీళ్ళు రిట్రీట్ అయితే ఒక విప్లవ వెల్లువ మళ్ళీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఇది అయిపోయింది అనేదిగా చూడటం తప్పు. గతంలో వెంగళరావు గారు కూడా ఇలాగే మాట్లాడాడు. ఒకప్పుడు శ్రీకాకుళ ఉద్యమ నాయకత్వాన్ని సోంపేట రైల్వే స్టేషన్లో కొంతమందిని, విడిగా అడవుల్లో కొంతమందిని పట్టుకుని ఆయన చంపేసి, అంటే పంచాయతీ కృష్ణమూర్తి గారిని, వెంపటాపు సత్యం గారిని, ఆదిభట్ల కైలాసాన్ని, సుబ్బారావు పాణిగ్రాహిని, పంచాయతీ నిర్మల్ని, వీళ్ళందరినీ చంపేసి నేను ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో తుడిచేశాను ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో వెంగళరావు గారు ఇచ్చినటువంటి ప్రకటన. జాగృతి అనే పత్రిక అయితే ఇది దీపావళి జరుపుకోవాల్సిన సందర్భం, వెంపటాపు సత్యం మరణాన్ని నరకాసుర వధగా చిత్రీకరిస్తూ వాళ్ళు కథనం వెలువరించారు. కాబట్టి అది అది జరిగిందా, ఆయన తుడిచేశాను అన్నాడు. కరెక్ట్గా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదలైనటువంటి సందర్భం ఉంది. ప్రజలు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి, ఉద్యమాలు ఉంటాయి. అంతే తప్ప ఇదేదో మేము తిరుగుబాట్లను అణిచేసాం. మావోయిస్టు పార్టీ అంటే తిరుగుబాటుకు సింబల్. ఆ తిరుగుబాట్లు లేకపోతే మావోయిస్టు పార్టీ ఉండదు, కానీ
తిరుగుబాటు ఉన్నంతకాలం మావోయిస్ట్ పార్టీ మావోయిజం బతికే ఉంటుంది. మావోయిస్ట్ పార్టీ అనుసరిస్తున్న దీర్ఘకాలిక సాయుధ పోరాట పందా ఏదైతుందో అది సరైనది కాదని, అది ఫెయిల్ అయిందని మిగతా చాలా మంది బయట మేధావులు మాట్లాడుతున్నారు. కొన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు చూస్తుంటే కనబడుతున్న పరిస్థితి కూడా అలా కనబడుతున్నది. అది నిజమేనా? ఫెయిల్ అయినట్టే నీకు అయిపోయిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. ఇది ఒక దశ అంతే. ఈ దశకి చేరడం అంటే ఇప్పుడు ఎందుకు మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళ మీదే కేంద్రీకరించి ఈ 20 ఏళ్ల నుంచి ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. మావోయిస్టు పార్టీతో 20 ఏళ్ల యుద్ధం ఉంది ప్రభుత్వానికి. 25 ఏళ్ల నుంచి స్ట్రైట్ యుద్ధమే, అంతకుముందు నిర్బంధం. అంటే వీళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి యుద్ధం చేస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సైన్యాన్ని దింపారు అక్కడ. వేరే దేశపు సైన్యంతో పోరాడేంత మెకానిజము, వెపన్స్ ఉన్నటువంటి ఒక సైన్యాన్ని తీసుకొచ్చి అడవుల్లో దింపి డ్రోన్లు పెట్టి, కెమెరాలు పెట్టి, రకరకాల టెక్నాలజీని పెట్టి ట్రాక్ చేసి, ట్రేస్ చేసి, రకరకాల ఫోన్లు పట్టుకొని, అంటే మనిషి ప్రతి కదలికని అర్థం చేసుకోగలిగినటువంటి టెక్నాలజీ వచ్చేసింది. ఈ టెక్నాలజీ వలన మనం దెబ్బతింటాము అనే విషయం మావోయిస్టు పార్టీకి చాలా కాలం క్రితమే తెలుసు. అయినప్పటికీ ఎందుకు అడవుల్లో ఉన్నారు, ఎందుకు అక్కడ పనిచేస్తూ వచ్చారు వీళ్ళు అంటే కమిట్మెంటే, ఉద్యమాన్ని పట్ల కమిట్మెంట్తో ఉన్నారు అక్కడ. అందుకని యుద్ధం చేస్తూ వచ్చారు. ఇంతకాలం యుద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ బలం సరిపోయినటువంటి ఒక పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. వచ్చినప్పుడు కొత్త సమూహాల్లోకి రిట్రీట్ అవడం అనేటువంటి కార్యక్రమం వీళ్ళు ఎలాగూ చేస్తారు. అంతే తప్ప ఇది ఒక దశగానే చూడాలి తప్ప ఈ దీర్ఘకాలిక సాయుధ పోరాటం తప్పు అంటే రేపు ఈ పరిస్థితి రావడానికి అదే కారణమని, అది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. చాలా స్పష్టంగానే ఏమాత్రము అవగాహన లేకుండా మాట్లాడటం. అంటే మీ ప్రిపేర్డ్నెస్కి సంబంధించినటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ని సిద్ధాంతానికి చుట్టి మాట్లాడుతున్నారు. మావోయిస్ట్ పార్టీ కావచ్చు, పీపుల్స్ వార్ కావచ్చు, వీళ్ళు తొలి రోజుల్లో ఆయుధాలు పట్టుకోవాలని స్పష్టంగానే చెప్పలేదు ప్రపంచానికి. అవసరమైనప్పుడు మాత్రమే, ఆత్మరక్షణ కోసం అవతలవాడు కర్ర తీసుకుని మనని చంపేటప్పుడు ఏదో ఒకటి పట్టుకుని అడ్డుకుని వాడిని కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కొడితే కొట్టించుకోవడం అనేది కాదు. అవతలవాడు హింస చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రతిహింస చేసి తీరాలి అన్నదే ఆ రోజున కొత్త రాజకీయం. అదే ఇప్పటికీ కొత్త రాజకీయం అదే. సరెండర్ అయిపోమని చెప్పడం. ఇది సరెండర్ అయిపోవటమే వేదాంతం కింద మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు లొంగుబాటు సిద్ధాంతం అనేదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దీర్ఘకాలిక సాయుధ పోరాటం వలన ఈ పరిస్థితి వచ్చింది, ఆయుధాలు పట్టుకోవటం వలన ఈ పరిస్థితి వచ్చింది అని మాట్లాడుతున్న వాళ్ళందరినీ నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ హింసాకాండ గురించి, ఈ యుద్ధం గురించి, వాళ్ళ ఆయుధాలే పట్టుకున్నారు, ఓకే, వాళ్ళని ఇలా మీద పడి సైన్యంతో చంపించటం అనేది సబబా? ఈ దేశ ప్రజలతో, ఈ దేశ ఆదివాసీలతో యుద్ధం చేయటానికి అడవుల్లో సైన్యాన్ని దింపటం సబబా అని మీరు ఏ రోజునైనా ప్రభుత్వాన్ని నిలదీశారా? వాళ్ళ జీవితంలో ఎప్పుడు జరగలేదు. అది చెయ్యనప్పుడు ప్రజల కోసం మాట్లాడుతున్న వాళ్ళ మీద లోపాలు ఎంచటం అనే దానిలో ఏమాత్రము సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా లేదు దానిలో. అది పూర్తి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు. ఇది రెండు ఆర్గ్యుమెంట్లు దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనే పందా వల్లనే దెబ్బతింటున్నారు అని మాట్లాడటము, రెండోది ఆయుధాలు కలిగి ఉండటం వలన నష్టపోతున్నారు. ఈ రెండు ఆర్గ్యుమెంట్లు డొల్లతనంతో కూడుకున్నటువంటి ఆర్గ్యుమెంట్లే. ఇంకోటి, అసలు ఈ ఆయుధాలు లేకుండా, దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనేది లేకుండా భారతదేశంలో సమసమాజం ఏర్పడి, సింపుల్గా సమసమాజం ఏర్పడి, లేదా విప్లవం రావడం సాధ్యమయ్యే అవకాశం ఉందా? నేను ఒకటి చెప్తానండి. సరే, వీళ్ళు ఆయుధాలు పట్టుకోరు, వదిలేద్దాం, దీర్ఘకాలిక సాయుధ పోరాట పందాయే మాకు లేదు అన్నారు, ఓకే. ప్రభుత్వం చేస్తున్నది దీర్ఘకాలిక సాయుధ పోరాటంగా వీళ్ళకి కనబట్టలేదా? సైన్యాన్ని తీసుకుని అడవుల్లోకి వెళ్తున్నారు, వాళ్ళేమి పూచిక పొలాలతో వెళ్ళట్లేదుగా. వాళ్ళు ఎటువంటి ఆయుధాలు పట్టుకుని మావోయిస్టులు లేరు, అయినా సైన్యం వెళ్తుంది. వాళ్ళు వెళ్తారు, అక్కడ జనం ఉన్నారండి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలని ఖాళీ చేయించడం కదా కార్యక్రమం మంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆపరేషన్ జరుగుతోంది, అక్కడ ఆల్రెడీ మొదలైంది ఛత్తీస్గఢ్లో. ఇప్పుడు అమిత్ షా గారి ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే, ముందు ఛత్తీస్గఢ్ బస్తర్ ఏరియా మొత్తం కూడా వెకేట్ చేయించేసి
దాన్ని ఆల్రెడీ వీళ్ళు కమిట్మెంట్స్ ఇచ్చున్నారు, జిందాల్కి మరొకళ్ళకి కమిట్మెంట్లు ఇచ్చున్నారు. ఆ ఇచ్చున్నటువంటి కంపెనీలకు అక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు పనిచేసుకునే వాతావరణం కల్పించడం వీళ్ళ బాధ్యత, వీళ్ళ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆయన డేట్ పెట్టాడు, మార్చి 31కి వాళ్ళ కమిట్మెంట్. ఒకవేళ ఇది కంప్లీట్ కాకపోతే ఇతన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది. అందుకని తనని తాను కాపాడుకోవడం కోసం, తాను ఇచ్చిన మాటను కాపాడుకోవడం కోసం అక్కడ ఆయుధాలను సాయుధ సైన్యాన్ని దింపాడు. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అది సాయుధ పోరాటం కాదా? ప్రతి ఎమ్మెల్యే, ఈ దేశంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కనీసం 5 గన్మెన్లతో ఉంటున్నాడు. అది సాయుధం కాదా? ప్రతి ఎమ్మెల్యేకి బయటకు కనిపిస్తున్నటువంటి లైసెన్స్డ్ వెపన్స్ 3 ఉంటే అన్లైసెన్స్డ్ వెపన్స్ కనీసం 10 ఉన్నాయి వాళ్ళ గ్యాంగుల దగ్గర. వాళ్ళు సాయుధంగా ఉంటే మీరు ఎవరు మాట్లాడరా? కేవలం వీళ్ళు మాత్రమే ఆయుధాలు పట్టుకోవడం తప్పు, వీళ్ళు మాత్రమే సాయుధ పోరాట పందా అంటే వాళ్ళు చేస్తుంది ఏంటి? మీరు ఒకళ్ళని విమర్శించేటప్పుడు అవతల వాళ్ళు ఏమిటి అనేది కూడా చూడాలి. అవతల వాళ్ళు ఆయుధం పట్టుకుని వస్తున్నాడు కాబట్టి మేము ఆయుధం పట్టుకోవాల్సి వస్తుంది, పట్టుకోవడానికి మొహమాట పడద్దు అని మాత్రమే చెప్పుకున్నారు. దాని మీద విమర్శలు చేయటం ఏంటండి? జ్ఞానం లేకుండా. అది ప్రకృతి సూత్రం కదా, వీళ్ళు క్రియేట్ చేసింది కాదు. అది కొండపల్లి సీతారామయ్యో, లేకపోతే చారు మజుందారో, లేకపోతే కార్ల్ మార్క్సో సృష్టించినటువంటి వ్యవహారం కాదు. అది ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవహారం. పోరాడటం అనేది మనిషి హక్కు. పోరాడటం అనేటువంటి హక్కుని, ఆత్మరక్షణ కోసం పోరాడటం అనేటువంటి హక్కుని కాలరాస్తున్నారు, జీవించే హక్కును కాలరాస్తున్నారు. ఈ రెండిటి గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? సార్, చివరిగా దేశంలో నిరాశ నిస్పృహలు నెలకొన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ మావోయిస్టు ఉద్యమం, మావోయిస్టు పార్టీ పుంజుకొని ముందుకెళ్తుందని మీకు ఏమైనా ఆశ ఉందా? ఎట్లా, ఒకవేళ నిజమే అయితే ఎట్లా అనుకుంటున్నాను? ఆశ అనుకోవట్లేదండి నేను. ఆశ కాదు, నాకు నమ్మకంగా ఉంది. ఆశగా నేను అనుకోవడం లేదు. ఆశ అంటే ఇదేదో మనకి దింపుడు కళ్ళెం మాటలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా. ఇది దింపుడు కళ్ళెం కాదు. ఈ దేశంలో ప్రజలున్నారు, ప్రజలకి సమస్యలు ఉన్నాయి, ప్రజల మీద తీవ్రమైన అణచివేత, గతంలో ఎన్నడూ లేనంత అణచివేత నడుస్తోంది, సాయుధ అణచివేత జరుగుతోంది. ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నది సాయుధ అణచివేత జరుగుతున్నది. సెకండ్ ఆప్షన్ లేదు అన్ని సమూహాలకి. ఈ దేశంలో చాలా సమూహాలు ప్రస్తుతానికి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని, అయ్యా మాకు జీవించే హక్కు ఉందని ఈ పుస్తకంలో ఉంది, కొంచెం పట్టించుకోండి మహాప్రభో అని బతుకుతున్నారు. మైనారిటీలు, దళితులు అందరూ. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ అడ్డం పెట్టుకుని బతుకుతున్నటువంటి అనేక సమూహాల్లోకి వీళ్ళు రిట్రీట్ అవుతారు. డెఫినెట్గా ఈ ఉద్యమం బతికే ఉంటుంది, దీనికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ప్రజలున్నారు, ప్రజా పోరాటాలు ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. పోరాటం సాయుధం కాదు. ప్రజలు కూడా ఎవరు పోరాటాలు చేయకూడదు, ఇక్కడ సరెండర్ అవ్వాలి. ప్రతి సమూహాన్ని లొంగ తీసుకోవడం అనే కార్యక్రమం జరుగుతోంది. ఆ లొంగ తీసుకోవడానికి రకరకాల మాటలు చెప్తున్నారు. ఈ ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్తే మనం ఒక్కసారి లడ్డు అనే పేరుతో అక్కడ నడుస్తున్నటువంటి ఒక డ్రామా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన అసెంబ్లీలో కూర్చుని మాట్లాడినటువంటి ఒక దుర్మార్గమైన, అంటే అసలు అది భారత లౌకిక ప్రజాస్వామిక దేశంగా మనం అనుకుంటున్నాం. ఆయన అన్న మాట ఏంటంటే, ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది అన్నాడు ఆయన. అందరూ చాలా విస్తుపోయి చూస్తుండగా వెంకటేశ్వర స్వామి వారికి నివేదించేటువంటి ప్రసాదాలను కలుషితం చేయటం ద్వారా ఆయన మహిమలు తగ్గించడానికి కుట్ర పన్నారు అన్నాడు. ఏం చెప్పాలండి ఆయన్ని? అంటే మతాన్ని ఆపరేటివ్ సిస్టమ్గా తీసుకుని మెజారిటీ మతం ఓట్లని మన వైపు కట్టేసుకుంటే చాలు అనేటువంటి వ్యూహంతో మైనారిటీలను టెర్రరైజ్ చేసి లొంగుబాటులోకి తీసుకురావడం కోసం ఆ మాటలు మాట్లాడాడు ఆయన. అది చాలా స్పష్టంగా మైనారిటీల మీద మైనారిటీ మతాల మీద దాడి జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. క్రైస్తవ, ముస్లిం, ఇతర సమూహాలని టెర్రరైజ్ చేస్తున్నారు అక్కడ. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉద్యమాలు లేకుండా ఎలా ఉంటాయి? ఈ రోజున మీకు కనిపించకపోవచ్చు, రేపు పొద్దున్న రోడ్డు మీదకి వస్తారు అందరూ. వచ్చినప్పుడు అర్థమవుతుంది ఈ దేశంలో మావోయిజం ఉందా లేదా, తిరుగుబాట్లు ఉన్నాయా లేదా అనేది. కాబట్టి ఇది ఉంటుంది. ఇది అణచివేత ఉన్నంతకాలం విప్లవాలు ఉండి తీరుతాయి అనేది ప్రాకృతిక సూత్రమే.
దీనికి ఎవరూ ఎగ్జంప్షన్ కాదు. ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ అన్సైంటిఫిక్గా మాట్లాడుతున్నారు. మావోయిస్ట్ పార్టీ పని అయిపోయింది, ఉద్యమాలు లేవు, ఆయుధాలు లేవు, దీర్ఘకాలిక సాయుధ రైతాంగ పోరాటము, ఇలాంటి మాటల వల్లనే జనాలు మొత్తాన్ని డీవియేట్ చేశారు, నాశనం చేశారు. ఇవన్నీ దుర్మార్గపు మాటలు. ఈ పందా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 50 ఏళ్ల క్రితమే, 70 ఏళ్ల క్రితం బయటకు వచ్చిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు జీవితాల్లో ఏం సాధించారో ఒకసారి చెప్తే ఇటువైపు నుంచి ఏం సాధించారో చెప్పచ్చు. ఈ దేశంలో ఐటీడీఎల్ రావడానికి రైతాంగ ఉద్యమాలు, నక్సల్బరీ ఉద్యమమే ప్రధానంగా పనిచేసింది. ఇది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. అలాగే ఈ దేశంలో భూ సంస్కరణల చట్టం రావడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి దేశవ్యాప్తంగా జరిగినటువంటి, అది చల్లపల్లి జమీందారీ మీద చంద్రరాజేశ్వరరావు నాయకత్వంలో కృష్ణా జిల్లాలో జరిగిన ఉద్యమం కావచ్చు, అనేక ప్రాంతాలలో సంస్థానాలకు వ్యతిరేకంగా, జమీందారీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ఫలితమే భూ సంస్కరణల చట్టం. అలాగే ఇవన్నీ సాధించింది ఉద్యమమే. ఇవన్నీ ఊరికే రాలా. బాంబే కాలనీలు, పేదలకు ఇళ్ల నిర్మాణం కూడా పోరాడి సాధించుకున్నటువంటి పరిస్థితే. కాబట్టి ఇప్పుడు పోరాటాలను చంపేసే ప్రయత్నం చేస్తే జనాలు వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళని ఏం చేయాలి. థ్యాంక్ యూ అండి భరద్వాజ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.